ఫ్రెండ్స్, నాకు కాల్స్ రావడం వల్ల మధ్యలో బ్రేక్ అవుతుంది. సో అందుకు నేను వదిలేదండి. ఇప్పుడైతే నేను ప్రజెంట్ అయితే ఫ్లైట్ మోడ్లో పెట్టేశాను, కాల్స్ అయితే రావు. సో ఆ విధంగా చూడండి. ఈ అధికారి పేరు మరకార్ అనే ఫ్రెంచ్ అధికారి మచిలీపట్నంలో 1669లో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ వీరికి అనుమతి ఇచ్చిన గోల్కొండ పాలకుడు సేమ్ అదే అండి, అబ్దుల్లా కుతుబ్ షా. ఫ్రెంచ్ అధికారి అయిన ఫ్రాంకోయిస్ మార్టిన్ స్థానిక పాలకుడైన షేర్ ఖాన్ లోడి బీజాపూర్ నుండి కొంత ప్రాంతాన్ని పొంది 1673లో పాండిచ్చేరి నగరాన్ని నిర్మించాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే 1660లో బ్రిటిష్ జనరల్ అయినటువంటి సర్ ఐరికూట్ వందవాసి యుద్ధం అంటే బ్యాటిల్ ఆఫ్ వండివాష్లో అంటే మూడవ యుద్ధం అది. ఆ మూడవ యుద్ధంలో ఏమవుతుందంటే ఈ యొక్క ఫ్రెంచ్ వారి తమ అధికారాలని మొత్తం కోల్పోయి వాళ్ళు కేవలం పాండిచ్చేరికి మాత్రమే పరిమితం అవుతారు. సో ఈ యొక్క యుద్ధంలో 1760లో బ్యాటిల్ ఆఫ్ వండివాష్ అంటే వందవాసి యుద్ధంలో వీరు బ్రిటిష్ వారి తరఫున సర్ ఐరికూట్ ఉంటారు జనరల్, ఫ్రెంచ్ వారి తరఫున కౌంట్ డి లాలీ అని అతను ఉంటాడు. సో ఈ విధంగా అండి. నెక్స్ట్, ఫ్రాన్స్ అధికారి అయిన ఫ్రాంకోయిస్ మార్టిన్ స్థానిక పాలకుడైన షేర్ ఖాన్ లోడి ద్వారా సో వీళ్ళు పాండిచ్చేరిని ఎలా డెవలప్ చేసుకుంటారు అంటే వాళ్ళు కేవలం ఈ పాండిచ్చేరి, మాహి, జింజి అనే జింజి, కరైకాల్ ఈ 4 నగరాల్లో వాళ్ళు అక్కడే లిమిటెడ్గా ఉంటారు. సో స్టార్టింగ్ 1610 నుండి 1760 వరకు పోరాడి చివరకు వాళ్ళ యొక్క అధికారం అనేది పాండిచ్చేరి, కరైకాల్, తమిళనాడులోని కరైకాల్. పాండిచ్చేరి కూడా మనకు తమిళనాడు ఆంధ్ర బార్డర్లో వస్తుంది అది. పాండిచ్చేరి అనేది పాండిచ్చేరి యానం అంటాం మనం, యానం అక్కడ వస్తుంది అది. సో అక్కడ అది ఇంకా ఏదంటే పాండిచ్చేరి, కరైకాల్, జింజి, మాహి ఈ యొక్క నగరాల్లో వాళ్ళ యొక్క అధికారం అనేది పరిమితంగా ఉంటుంది. సో నెక్స్ట్, ఆ విధంగా ఫ్రెంచ్ అధికారి అయిన ఫ్రాంకోయిస్ మార్టిన్ అనే అతను బీజాపూర్ పాలకుడు అయినటువంటి షేర్ ఖాన్ లోడి, బీజాపూర్ రాజు అయినటువంటి షేర్ ఖాన్ లోడి దగ్గర ప్రధాన వర్తక స్థావరమైంది. షేర్ ఖాన్ లోడి నుండి కొంత ప్రాంతాన్ని పొంది 1673-74 అంటే ఈ పాండిచ్చేరి కూడా బీజాపూర్ సుల్తాన్ ఆధీనంలో ఉండేది. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని పాండిచ్చేరి నగరాన్ని నిర్మించారు. ఇక ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం. సో ఫైనల్గా వాళ్ళు సెటిల్ అయిన ప్లేస్ ఎక్కడ అంటే పాండిచ్చేరి. ఈ విధంగా అండి. సో ఇదంతా ఆల్ అబౌట్ ఫ్రెంచ్. 1664లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క స్థాపకుడు ఎవరు అంటే బర్డ్ గుర్తుపెట్టుకోండి. కోల్ అంటే బొగ్గు, బర్డ్ ఆ విధంగా కోల్ బర్డ్ ఆ విధంగా చూడండి. నెక్స్ట్, లాస్ట్ టాపిక్ మనకు దీనిలో పోర్చుగీస్ వారి రాక. సో ఇందులో ఏమవుతుందంటే మనకు పోర్చుగీస్ పూర్తి సముద్ర మార్గం కనుగొన్న ఘనత, భారతదేశానికి పూర్తి సముద్ర మార్గాన్ని కనుగొన్న ఘనత పోర్చుగీసే కదా. ఫస్ట్ వాళ్ళు ఇండియాకి రావడం 1498లో వాస్కో డి గామా ఈ కాలికట్కి చేరుకుంటాడు. వాళ్ళే ప్రధానమైన మార్గాన్ని కనుక్కున్నారు. వాస్కో డి గామా హయాంలో పోర్చుగీస్ వారు కొచ్చిన్, కన్ననూర్ పట్టణాల్లో వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఆంధ్రాకి రాకముందే వాళ్ళు కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు కేరళ బార్డర్లో, కేరళలోని కొచ్చిన్, ఈ కన్ననూరు ఆ విధంగా. సో పోర్చుగీస్ వారు 1503లో కొచ్చిన్ వద్ద స్థావరాన్ని స్థాపించారు. పోర్చుగీస్ రాజు ప్రతినిధులైన అంటే పోర్చుగీస్ యొక్క కింగ్ ఇమ్మాన్యువల్ ఉంటారు కదా, ఇమ్మాన్యువల్ కింగ్కి రిప్రజెంటేటివ్గా ఉన్న డి అల్మీడా 1505-1509. ఆయన తర్వాత అల్బుక్లర్క్ కాలంలో భారతదేశంలో పోర్చుగీస్ వారి ప్రాబల్యం అధికమైంది. సో స్టార్టింగ్ స్టేజ్లో వీళ్ళు మంచి ఊపులో ఉన్నారు. ఫస్ట్ మొదట ఎవరయ్యారు? ఫ్రాన్సిస్ డి అల్మీడా అల్బుక్లర్క్ అనుకోండి, అల్బుక్రూక్ అంటారు. జస్ట్ 1 మినిట్ అండి.